హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమైన జీవోలండి. వాటి వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ట్రెజరీ విభాగం వివిధ సమయాల్లో జారీ చేసిన కీలకమైన ఉత్తర్వుల, జీవోల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. రిటైర్డ్ ఉద్యోగులు తమ హక్కులను, ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థిక భరోసా పొందవచ్చు. మొదటగా పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను ఒక ట్రెజరీ కార్యాలయం నుండి మరొక ట్రెజరీకి మార్చుకునే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. గతంలో దీనికోసం అనేక ఇబ్బందులు పడాల్సొచ్చేది. కానీ మెమో నంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఈ మెమో ద్వారా పెన్షనర్లు తమకు నచ్చిన చోటకే పీపీఓలను మార్చుకోవడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లల వద్దకు లేదా సొంత ఊర్లకు మారే వృద్ధుల కోసం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వైద్య మరియు ఇతర వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం అదనపు పెన్షన్ మంజూరు చేస్తోంది. ఆర్‌పీఎస్ 2022 నిబంధనల ప్రకారంగా జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా ఈ అదనపు ప్రయోజనాన్ని కల్పించారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం గడపవచ్చు. అలాగే దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ఇచ్చే మొత్తాన్ని గతంలో ఉన్న రూ. 15,000 నుంచి 25,000కు పెంచుతూ జీవోఎంఎస్ నంబర్ 60ని విడుదల చేశారు. విశేషం ఏమిటంటే పెన్షనర్ యొక్క భార్య లేదా భర్త మరణించినా కూడా ఈ మట్టి ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది ఆ కుటుంబానికి కష్టకాలంలో ఇచ్చే ఒక చిన్న చేయూత లాంటిది. సామాజిక భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరైతే పెన్షనర్ల ఆదాయం నెలకు 10,000 లోపు ఉంటుందో వారికి బియ్యం కార్డు, రేషన్ కార్డు జారీ చేసేందుకు అర్హత కల్పించారు. దీనివల్ల తక్కువ పెన్షన్ వచ్చేవారికి రేషన్ సరుకులతో పాటు ఇతర సంక్షేమ పథకాలు కూడా అందుతాయి. ఇక కుటుంబ పెన్షన్ విషయంలో మహిళలకు పెద్దపీట వేశారు. వితంతువులు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు తమ తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ఆయనపై ఆధారపడి ఉన్నట్లయితే తండ్రి మరణానంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ పొందే హక్కు ఉంటుంది. అలాగే పెన్షనర్ భార్య పిల్లలు లేని పక్షంలో ఆమె పునర్వివాహం చేసుకున్నా కూడా ఫ్యామిలీ పెన్షన్ కొనసాగిస్తారు. ఇది మహిళల ఆర్థిక స్వేచ్ఛకు నిదర్శనం. పెన్షనర్ల మరణానంతరం వారి కుటుంబాలకు అందే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ నియమాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చనిపోతే రిటైర్మెంట్ తేదీ నుంచి 7 సంవత్సరాల వరకు లేదా 67 ఏళ్లు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు పెంచిన ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది అందుతుంది. ఒకవేళ సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి మరణిస్తే 10 ఏళ్ల పాటు వరుసగా ఈ ప్రయోజనం అయితే ఉంటుంది. ఆ తర్వాత సాధారణ పెన్షన్ అనేది వర్తిస్తుంది. వైద్య సౌకర్యాల విషయానికి వస్తే పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువును ఈ మేరకు పొడిగించడం జరిగింది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం గతంలో జారీ చేసింది. వృద్ధాప్యంలో ఉన్న ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చివరగా పెన్షనర్ల కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఏ పెన్షనర్ కూడా నెలకు 10,000 కంటే తక్కువ పెన్షన్ ఉండకూడదని జీవోఎంఎస్ నంబర్ 171 ద్వారా కనీస పెన్షన్‌ను ఖరారు చేశారు. ఈ ఉత్తర్వులన్నీ కూడా ఏపీ పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు భరోసాను అయితే నింపుతున్నాయి.